రైట్. వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. స్పెషల్ డిబేట్ సరిపోతుందా శనివారం. ఇందులో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మధ్యాహ్నం 3 గంటలకు ఒక ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ ఏంటనేది ఒకసారి చూద్దాం. తిరుమల పవిత్రతని, స్వామివారి ప్రసాదం విశిష్టతని, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతుల్ని, వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతని, రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తినట్టుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు గారు తిరుమల లడ్డూను, వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు గాను చంద్రబాబు గారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్ 28 శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తోంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ట్వీట్. సరే, ఈయన లడ్డు వివాదం మొదలైన దగ్గర నుంచి కూడా ఏం మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చూస్తున్నాం. దానికి ఈరోజు ఆయనకి సైన్యం కూడా తోడైంది. వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ తోటే మాట్లాడడానికి ఇన్నాళ్ళు కనిపించనటువంటి వాళ్ళు కొడాలి నాని, వల్లభనేని వంశీ, తమ్మినేని సీతారాం అందరూ కూడా. అయితే ఒకటి సంతోషం ఏంటంటే కొడాలి నాని బూతులు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పద్ధతిగా మాట్లాడడం అనేది చాలా చక్కగా ఉంది అని చెప్పి చాలామంది అంటున్నారు. బట్ అది కూడా స్క్రిప్ట్ చూసే చదివారనుకోండి, అది వేరే విషయం. ఇక వల్లభనేని వంశీ అయితే మౌన యోగిలాగే కూర్చున్నాడు. ఇక తమ్మినేని సీతారాం ఆయన దొంగ లా డిగ్రీ లాగానే ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేతిలో తప్పేమీ లేదు, నెయ్యి కల్తీ అనేది చాలా తప్పు, అది అసలు లేనే లేదు దాంట్లో, ఆవులదే తప్పు. ఎందుకంటే ఈ డైరీ వాళ్ళు పశువుల నుంచి, గ్రామాల నుంచి, పశు సంపద నుంచి ఈ పాలను సేకరిస్తారు, దాని నుంచి నెయ్యిని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. కాబట్టి సో గ్రామస్తులు వాటికి ఏవైతే ఆ రైతులు, పాడి రైతులు ఏవైతే వాటికి పెడతారో, గ్రామాల్లో అయితే మినువులు పెడతారు, ఆవాలకు సంబంధించి పెడతారు, గడ్డి పెడతారు, అన్నీ తింటాయి. కాబట్టి ఆవు పాలల్లో వాటి వల్ల మాత్రమే కల్తీ జరిగింది తప్పితే అది ఊరికే ఇదేం కాదు అని చెప్పి ఆయన తనదైనటువంటి శైలిలో ఆయన చెప్పారు. రావణాసురుడు ఎందుకు ఓడిపోయాడంటే ఆయన సైన్యం వల్ల, ఆయన మూర్ఖత్వం వల్ల అని చెప్పి రామాయణం తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ కూడా అధర్మ యుద్ధానికి తెరతీసినటువంటి వీళ్ళు స్వామివారితో పెట్టుకుని ఇప్పుడు శనివారాన్ని ఇది చేసుకున్నారు. ఈరోజు శనివారం రోజు పూజలు అవన్నీ చేయాలట. కోర్టులు తిరగడానికేమో శుక్రవారం ఉంది. ఇప్పుడిగో ఈ ప్రోపగాండా ఇవన్నిటిని ఎత్తుకొని చెత్త రాజకీయాలు చేయడానికి శనివారం ఉంది అని చెప్పి టీడీపీ కూడా ఎద్దేవా చేస్తుంది. సో మరి ఒక్క శనివారం రోజే ప్రాయశ్చిత్తాలు ఇవన్నీ చేసేస్తే సరిపోతుందా? అలాగే తలనీలాలకి సంబంధించి కూడా చెప్తున్నారు, అది కూడా వాళ్ళ అబద్ధమే. చిత్తూరు జిల్లాకు సంబంధించి చాలామంది చెప్పారు, అయ్యా మాకు ఇక్కడ సాంప్రదాయం లేదు, తలనీలాలు స్వామివారి దగ్గరికి వెళ్ళి ఇచ్చినప్పుడు అది 3 కత్తెరలు ఇస్తామా, మా ఇష్టం అని చెప్పి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అదొకటి. అలాగే ఎవరన్నా చనిపోతే, తల్లిదండ్రులు చనిపోతే తలనీలాలు ఇచ్చే సాంప్రదాయం మాకు చిత్తూరు, కడప ఈ ఏరియాలో లేదు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. దాని మీద కూడా ఒక ప్రోపగాండా ఇది చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకేముంది వాళ్ళకి. డ్రామా ఆర్టిస్టులు అందరూ బయటకు వచ్చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు బయటకు వచ్చి ఒక ట్వీట్ వేశారు, శనివారం రోజు మొత్తం అందరూ పూజల్లో పాల్గొనండి అని. డౌట్ అనుమానం కొడుతుంది ఏంటంటే ఆయన గుడికి వచ్చి పాల్గొంటారా, లేదు వెళ్ళి ఆ గుడి సెట్ ఏదైతే వేశారో అక్కడే పూజలు చేస్తారా? సో ఇదే అనుమానంగా ఉంది. సో దీని మీద క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ డిబేట్లో. మనతో అందుబాటులో ఉన్నారు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి విద్యాసాగర్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సో ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు శనివారం పిలిపించారు, అందులోనూ శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా పవిత్రమైనటువంటి రోజు, మీరు ఎలా చూస్తారు దాన్ని? ఇంతకీ ఆయన శనివారం ఆయన ఒక్కడే పాల్గొంటాడా, వాళ్ళ భార్య కూడా పాల్గొంటుందా? పాయింట్, నిజంగా నీకు నమ్మకం ఉంటే సతీ సమేతంగా రావాల్సినటువంటి గరుడు సేవకి ఒంటరిగా వచ్చి నువ్వు ఏదో బ్రహ్మోత్సవప్పుడు రావాల్సిన వాడివి, అది కాకుండా ఇంట్లో సెట్ వేసుకొని కొన్ని ఇంట్లో పూజ చేస్తే ఇంట్లో ప్రసాదం కూడా ముట్టనటువంటి భార్యతోటి నువ్వు ఈరోజు ఆవిడ కూడా వచ్చి పూజల్లో పాల్గొంటుందా? అది క్లారిటీ అలా ముందు. నువ్వు అందరినీ నిలబడుతున్నావు, ఆడ మగ తెలియ వైసీపీలో ఉండే వాళ్ళందరినీ వెళ్ళి నువ్వు గుళ్ళో పూజలు చేయండి అంటున్నావు, నువ్వు వస్తున్నావు. అసలు మీ ఇంట్లో వాళ్ళకే నమ్మకం లేదు, నీ కూతురికి లేదు, నీకు ఇంకో అమ్మాయికి లేదు, నీ భార్యకు లేదు. నువ్వు శనివారం వచ్చి పూజల్లో పాల్గొంటాను అంటే ఎట్లా నమ్ముతారు? ప్రాక్టీసింగ్లీ యు ఆర్ ఏ క్రిస్టియన్, యు బార్న్ యాజ్ ఎ క్రిస్టియన్, యువర్ మిసెస్ బార్న్ యాజ్ ఎ క్రిస్టియన్. నీవు ఎన్ని సేవలు చేసినా, ఎన్ని పూజా పునస్కారాలు చేసినా, నీ క్యాడర్కి ఎంత
నువ్వు చెప్పినా వాళ్ళు ఎంత పాల్గొన్నా నువ్వు బిలీవర్ కాదు, హిందూ బిలీవర్ కాదు. యు ఆర్ నాట్ సపోజ్ టు బిలీవర్ యాజ్ ఏ హిందూ. సో నువ్వు ఎన్ని పిలుపులు ఇచ్చినా ఏం లాభం లేదు. నీ ప్రాక్టీస్ క్రిస్టియన్ ప్రాక్టీస్ నీ మనసు అంగీకరించదు, నీ మనసు అంగీకరించదు. ఈరోజు భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో హిందూగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మనసును కలిసివేసే అంశం మీద నువ్వు నీ అనుయాయులంతా కలిపి చేస్తున్నటువంటి ఆడేటటువంటి డ్రామాలు ఏంది? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోకుండా ఎన్డీడీబీది నమ్మవు, ఎన్డీబీఎల్ది నమ్మవు, మైసూర్ది నమ్మవు. అంటే నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ కూడా నమ్మడు ఆయన, ఏది నమ్మడు. నువ్వు వైవి సుబ్బారెడ్డికి ఇచ్చినటువంటి 11 పాయింట్లు ఏదైతే నోటీస్ ఉందో, విజిలెన్స్ ఇచ్చిన నోటీస్ ఉందో, దానికి మొట్టమొదటిగా సమాధానం చెప్పకుండా ఇక్కడేమో హైకోర్టులో నువ్వు దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ మీద రిపోర్టు మీద అటు నోటీసుల మీద స్టేక్ పోతావు. సుప్రీంకోర్టులోనేమో నువ్వు టీబీ ఎంక్వైరీ కావాలని చెప్పేసి పిటిషన్ ఫైల్ చేస్తావు. మతలబ్ ఏంది? నువ్వు వేస్తే నువ్వు తప్పు లేకపోతే, నువ్వు తప్పు చేయకపోతే, తప్పు జరగలేదు నువ్వు నిజంగా నమ్మితే, అందులో నీకు అన్వాంటెడ్ కంపోనెంట్స్ అన్నీ ఉన్నాయి అని నువ్వు ఫీల్ కాకపోతే, నువ్వు సుబ్బారెడ్డి అనే వ్యక్తి లేదు ధర్మారెడ్డి అనే వ్యక్తి ఎవరెవరికైతే విజిలెన్స్ రిపోర్ట్లు ఎవరైతే ఇచ్చారో, నోటీసులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తే లెట్ దెమ్ క్లారిఫై. కరెక్ట్, వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు కదా. యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ ఇన్వెస్టిగేషన్, then why don't you go and approach the Supreme Court? Let the Supreme Court decide whether CBI inquiry, whether it is continue as a sit inquiry. Let the final court will be decide కదా. అట్లా కాకుండా ఈ మ్యూచువల్ డ్రామాలు ఏంటి? మీ ఇద్దరు అమ్మాయిలకు దేవుడి మీద భక్తి లేదు, వాళ్ళు ఎప్పుడు బాగా ఎవరు నాకు తెలిసి ఎవరు చూసింటారు వాళ్ళ గుళ్ళకు గోపురాలకు వచ్చిందిగా నేను ఎప్పుడు చూడలే. వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో భారతి గారు, ఆవిడ కూడా గుడికి పోయినట్టు నేను ఎప్పుడైతే చూడలే. నువ్వు ఎట్లా చెప్తావు జగన్మోహన్ రెడ్డి శనివారం ప్రతిష్ఠిత గురించి? శనివారం అనేది ప్రతి హిందువుకు వెంకటేశ్వర స్వామిని నమ్మేవాళ్ళకు అదొక డివోటీ డే. అది తిరుపతి లాంటి ప్లేసుల్లో, కడప జిల్లా లాంటి ప్లేసుల్లో, తమిళనాడులో చాలా వరకు అప్ టు కన్యాకుమారి ప్లేసుల్లో శనివారం రోజు కనీసం పాదరక్షలు కూడా వేసుకోకుండా ఒట్టికాళ్లతో నడిచి దేవుడికి నమస్కరించి ఉదయం 3 గంటలకు లేచి 6 గంటల దైవ దర్శనానికి వెళ్ళినటువంటి డివోటీస్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నువ్వు ఒక నాన్ హిందూ ప్రాక్టీసింగ్ వ్యక్తిని తీసుకొని వచ్చి, భూమన కరుణాకర్ రెడ్డిని తీసుకొని వచ్చి నువ్వు చైర్మన్ చేసి, నేను నాస్తికుడిని చెప్పుకొని స్వయంగా నేను నాస్తికుడిని దేవుడు నమ్మనని చెప్పి కూతురికి క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసి, కొడుకు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసినటువంటి వీళ్ళు హిందూ మతం గురించి, హిందూ ఆచారాల గురించి, హిందూ విశిష్టత గురించి, హిందూ మతం యొక్క గొప్పదనం గురించి వీళ్ళు ఈరోజు గుళ్ళకెళ్ళమని చెప్పేసడం అన్నది దేంతో నవ్వాలా రాష్ట్ర ప్రజలు? నువ్వు ఏ రోజైనా సరే ఈ విషయం జరిగినప్పటి నుంచి కల్తీ జరగలేదు అన్న దాని మీద నువ్వు ఎప్పుడన్నా మాట్లాడేవా? మాట్లాడలా. ఇది రాజకీయంగా జరుగుతోంది, రాజకీయ కుట్ర జరుగుతోంది అనే మాట్లాడుతున్నాడు తప్ప ఇది జరగలేదు, ఇది అబద్ధం, ఎన్డీడీబీ అబద్ధం, ఎన్డీబీఎల్ అబద్ధం, మైసూర్ ల్యాబ్ అబద్ధం అని నువ్వు ఎక్కడ ఖండించలే. ప్రధానమంత్రి రాసిన ఉత్తరంలో కూడా కొన్న వాళ్ళల్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు అప్పుడు బోర్డు నెంబర్లుగా, వాళ్ళకి తెలీదా అని ఇండైరెక్ట్ గా బీజేపీ కూడా బెదిరించే ప్రయత్నం చేశాడు ఆయన. ఎవరైతే బీజేపీ పార్టీ నుంచి టీటీడీ బోర్డులో నెంబర్గా పనిచేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పాడు, నేను గనక అడ్డుపడకపోతే నాకు తెలియకుండా, బోర్డు తెలియకుండా 160 ఆస్తులు అమ్మేసేటోళ్ళు, నేను అడ్డుపడ్డాను, అది ఒక అన్వాంటెడ్ బోర్డు, అది స్వయంగా ఆయన ఎక్స్లో పోస్ట్ చేసి మాట్లాడిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్పాలా? ధర్మారెడ్డి ఎక్కడా, సుబ్బారెడ్డి ఎక్కడా, భూమన కరుణాకర్ రెడ్డి ఎక్కడా?
అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు అయితే ఎక్కడ విద్యాసాగర్ గారు అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మీరు అన్నటువంటి దాంట్లోనే సరే సుబ్బారెడ్డి బయటకు వచ్చాడు, హైకోర్టుకు వెళ్ళి అసలు విచారణ ఇదంతా నాకేం తెలియదు, ఈ నోటీసులు ఆఫ్ చేయాలి దీని మీద ఇదంతా అని చెప్పి ఆయన చెప్పాడు, ఒక పాయింట్ అయిపోయింది. కరుణాకర్ రెడ్డి కరుడు కట్టిన రాడికల్, సరే రాజశేఖర రెడ్డి దయతోటో లేదు జగన్మోహన్ రెడ్డి దీంతోటో మొత్తం 2 సార్లు చైర్మన్గా అయిపోయాడు, అంతా అది వేరే విషయం. కూతురు పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో చేసినా ఏం చేసినా చివరాఖరికి ఈ వివాదంలో బయటకు వచ్చి కోనేట్లో మునిగి బొట్టు పెట్టుకొని బయటకు వచ్చి మరి ప్రమాణం చేయడానికి దీనికి సిద్ధపడిపోయాడు. ఇద్దరు కనిపించారు. అసలు ధర్మారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎక్కడ? నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఒకవేళ ఆ స్టేటస్ లో ఆయన ప్లేస్ లో నేను ఉన్నాను అనుకుందాం, నా మీద అది అటువంటి ఆరోపణలు వస్తే నేను కూడా అదే పని చేస్తా. ఇట్ మీన్ దట్ ఐఎమ్ క్లీన్ ఆర్ ఐఎమ్ ఓపెన్ హార్టెడ్ పర్సన్, ఐఎమ్ బిలీవింగ్ హిందూయిజం? నో, అది ఒక డ్రామా. కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఆడినటువంటి డ్రామా. ఆ డ్రామా ఆర్టిస్ట్ గా ఆ రోల్ ప్లే చేసి కిందికి వచ్చేసి మళ్ళీ యాజించగా తన కార్యక్రమాలు, తన రొటీన్ గా చెప్పే అబద్ధాలు, పురుగులు పడ్డాలు, రక్తంగా కొని చచ్చిపోవటాలు, ఇవన్నీ మాట్లాడడం ఉంటుంది. మాటలు ఇవంతా కూడా. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పు జరగలేదు అని చెప్పగలిగే ధైర్యం అతనికి ఉందా? ఏఆర్ ఫుడ్స్ అంటే అబ్దుల్ రెహమాన్ అతని పేరు, దుండిగల్లు. అతను ఆ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీకి సంబంధించి పాలు ఉత్పత్తి చేసి కేరళకు అతను పంపిస్తే కేరళ వాళ్ళు ఆ పాలను టెస్ట్ చేసి దీంట్లో అన్వాంటెడ్ ఇంగ్రీడియంట్స్ అంతా కలిసి ఉంది కాబట్టి మీ పాలు మా రాష్ట్రం రావడానికి వీల్లేదని చెప్పేసి నోటీస్ ఇచ్చి కేసు పెట్టిన మాట వాస్తవం అవునా కాదా? అట్లాగే ఆయన సప్లై చేసినటువంటి గీలో కానీ బై ప్రొడక్ట్స్ ఆఫ్ ది మిల్క్ కానీ ఆ కంపెనీ మీద కేసులు ఉన్నమాట వాస్తవం అవునా కాదా? వీటికి సమాధానం చెప్పరు. అప్పటి వరకు సప్లై చేస్తున్నటువంటి ఎవరైతే నందిని డైరీ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ అండర్టేకింగ్ డైరీస్ అంటే సొసైటీస్, మిల్క్ సొసైటీస్, మన విజయ కానివ్వండి, కృష్ణా విజయ కానివ్వండి, సంఘం కానివ్వండి, నెల్లూరు విజయ కానివ్వండి, తమిళనాడు ఆవిన్ కానివ్వండి, కర్ణాటకలో ఉన్నటువంటి నందిని కానివ్వండి, 800 కిలోమీటర్లో ఉండాల్సినట్టు 800 కిలోమీటర్లు మాత్రమే నెయ్యి ప్రొక్యూర్ చేయాలి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ లేదా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచేటటువంటి మిల్క్ సొసైటీల నుంచి మాత్రమే ఆవు నెయ్యి తీసుకోవాలని చెప్పిన మాట, రూల్ ఉన్నమాట నిజమా కాదా? దాన్ని ఎందుకు వైలేట్ చేశారు? ఎందుకు వైలేట్ చేశారు? 9:2 పద్ధతి ఎందుకు తీసుకొచ్చారు? 800 కిలోమీటర్ల పరిధిని 1500 కిలోమీటర్ల పరిధికి ఎందుకు విస్తరించాల్సి వచ్చింది? ఎందుకు పరాగ్ డైరీ నుంచి టెండర్లో పార్టిసిపేట్ చేయకపోయినా 15 రోజుల తర్వాత వాళ్ళు మెయిల్ చేస్తే మేము సప్లై చేస్తామని టెండర్లో పార్టిసిపేట్ చేయనటువంటి పరాగ్ డైరీకి ఎందుకు ఆర్డర్ ప్లేస్ చేశారు? వైష్ణవి డైరీకి సప్లై చేయాల్సిన పర్సంటేజ్ కంటే కూడా ఎందుకు ఎక్కువ సప్లై చేయడానికి ఎందుకు పర్మిట్ చేశారు? ఇవన్నీ క్వశ్చన్స్. ఏ క్వశ్చన్కి ఎవరి దగ్గర జవాబు లేదు. వాళ్ళు చెప్పరు. నందిని డైరీ కానీ, ఎనీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ డైరీ కానీ, అంటే మిల్క్ సొసైటీస్ కింద నడిచే డైరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు భగవంతుడికి నో లాస్ నో గెయిన్ కింద వాళ్ళు సప్లై చేసేవాళ్ళు. ఇది చరిత్ర. నో లాస్ నో గెయిన్. ఓకే, వీళ్ళు ఏమంటారంటే 10 సంవత్సరాల క్రితం 2014, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, 2014 రేటు 276 రూపాయలకు నందిని డైరీ, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నో లాస్ నో గెయిన్ కింద 10 సంవత్సరాల క్రితం 276 రూపాయలకు సప్లై చేసింది 10 సంవత్సరాల ముందు. ఇప్పుడు అది